ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రాముఖ్యంగా వివాహం జరిగినటువంటి భార్యలు, అక్కవారు ఉంటే జాగ్రత్తగా గమనించండి అక్క. అనేక సందర్భాల్లో మీ భర్తల్ని దుష్టుడు వారి చేతిలో బంధించి ఉంటాడు. దుష్టుడు అంటే మీరు గమనించాలి, నల్లగా 2 కొమ్ములు పెట్టుకొని దయ్యంలా కనిపిస్తాడని కాదండి. మంచిగా తేనె పూసిన కత్తి పెట్టుకొని ఉండేటటువంటి స్నేహితులు అన్నమాట. నీ భర్త బాగానే ఉంటాడు, కానీ వారు ఏం చేస్తారు చెప్పండి? నీకెందుకురా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఉన్న ఈరోజు మేం పార్టీ ఇస్తాం, తాగుదోరా అంటారు. కుటుంబంలో ఉండనీరండి భర్తని. 24 గంటలు వారి చుట్టూ తిప్పుతూ ఉంటారు. చెడు స్నేహాలు అన్నమాట. తాగుడికి, వ్యసనానికి బానిసల్ని చేసేస్తూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఆఫీస్లో ఉంటారు. ఏం చేస్తుంటారు అంటే, మనం సంతోషంగా ఉంటే వారికి గిట్టదండి. మనల్ని పాడు చేయాలనుకుంటూ ఉంటారు, నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంటారండి. కుటుంబంలో ఉండనీయకుండా చేస్తుంటారు. 24 గంటలు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎక్కడున్నావు, ఇదిగో ఫలానా పని ఉంది రా అని చెప్పి మనల్ని వాడుకుంటూ ఉంటారండి. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, అటువంటి దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల యొక్క చేతిలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. మీరు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? ప్రభువా, మీరు సహాయం చేయండి నా భర్తకి, నా భార్యకి, నా బిడ్డలకి. ప్రాముఖ్యంగా స్నేహితులండి. యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు గమనించండి. మన కొడుకు కూతురు బాగుంటారండి. ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పండి? బైకుల్లో తీసుకుని వెళ్ళి బైకులు పైకి ఎగరేయడము, బిడ్డలు కింద పడిపోయి మరణించేటట్లుగా చేస్తూ ఉన్నారు. అమాయకులైనటువంటి బిడ్డలు మరణిస్తున్నారు. ప్రియులారా, చదువుతాను చూడండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో ఒకరు ఏదో ఒక వ్యసనానికి మిమ్మల్ని బానిసలుగా చేసి ఉంటే, లేకుంటే చెడు స్నేహాలకు మిమ్మల్ని బానిసలుగా చేసి ఉంటే, దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఒకటే కార్యం చేయాలి. వారితో వెళ్ళి మీరు గొడవ పడ్డారు అనుకోండి, సమస్య ఇంకా పెద్దదవుతుంది తప్ప సమస్య మీకు పరిష్కారం కాదండి. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు విడుదల దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు ప్రభు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.